రీజన్ నెంబర్ 1, SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా 91 లక్షల ఓట్లను అక్కడ ప్రక్షాళన చేసి తొలగించారు. చాలామంది చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నారు, దొంగ ఓట్లు ఉన్నాయి, డబుల్ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ తీసేసేసరికి దొంగ ఓట్లు వేయడానికి అక్కడ ఆస్కారం లేకుండా పోయింది. రీజన్ నెంబర్ 2, ఎన్నికల కమిషన్ తీసుకున్న భద్రతా చర్యలు. 3 లక్షల మంది సెంట్రల్ ఫోర్సెస్ని అక్కడ మోహరించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలాగా చూశారు. రీజన్ నెంబర్ 3, మహిళా ఓటర్లలో చైతన్యం. అట్రాసిటీస్ అగేన్స్ట్ విమెన్ అక్కడ మహిళలకి విపరీతమైన కోపం తెప్పించి చైతన్యం వచ్చేలా చేసి పోలింగ్ బూత్లకి పోటెత్తేలా జరిగింది. రీజన్ నెంబర్ 4, యాంటీ ఇన్కంబెసీ. యూజువల్గా థర్డ్ ప్లేయర్ ఎవరైనా ఉంటే యాంటీ ఇన్కంబెసీ ద్వారా ఇన్కంబెంట్ గవర్నమెంట్కి ఫేవర్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ బైపోలార్ స్ట్రైట్ ఫైట్ జరిగిన కారణంగా వ్యతిరేక ఓటంతా కూడా అపోజిషన్ బీజేపీ పక్షానికి వచ్చి చేరింది. రీజన్ నెంబర్ 5, బంగ్లాదేశ్లో జరిగిన హిందూ యువకుడి సజీవ దహనం బెంగాలీ ప్రజల్ని బాగా కలచివేసింది. అది అంతర్లీనంగా బయటకు మాట్లాడకపోయినా అది వాళ్ళ మైండ్స్ని ఎస్కలేట్ చేసింది. ఎలా అయినా సరే ఈసారి ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చాలి అని చెప్పి. రీజన్ నెంబర్ 6, బీజేపీ మేనిఫెస్టో. అద్భుతమైన మేనిఫెస్టో తీసుకొచ్చింది బీజేపీ. పేద మహిళలకి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. అండ్ ఎంప్లాయీస్కి PRC తీసుకొస్తామని చెప్పింది. ఇలాగా అనేక ఆకర్షణీయమైన పథకాలతోటి మేనిఫెస్టో రూపొందించింది. రీజన్ నెంబర్ 7, బీజేపీ విస్తృతమైన ప్రచారం కారణంగా ఓటర్లలో భయం పోయింది. ఓటర్లలో ఒక రకమైన భయం ఉండేది బెంగాల్లో. చాలామంది అందుకే పోలింగ్ బూత్లకు వచ్చేవారు కాదు. మరి రాకపోయినా అంత పర్సెంటేజ్ ఎంత అయిందని మీరు అడగచ్చు. ఎందుకంటే అప్పుడు దొంగ ఓట్లు ఎక్కువ ఉండేవి. సో ఆ కారణంగా పర్సంటేజ్ పెరిగినట్టుగా కనిపించేది, కానీ యాక్చువల్గా వేయాల్సిన వాళ్ళు వేసేవారు కాదు. ఇప్పుడు దొంగ ఓట్లు పోయి నిజమైన ఓటర్లు పోటెత్తేసరికి 4% పెరిగింది. అసలైన ఓటర్ల ఓటు వ్యాలిడ్ అయ్యింది. రీజన్ నెంబర్ 8, ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన ఉదంతం బెంగాల్ మొత్తాన్ని, దేశం మొత్తాన్ని కుదిపేసింది. బెంగాల్ ఇంకెంత ఇంపాక్ట్ గురై ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సందేశ్ కలి ఇలాంటి విషయాలు బెంగాల్ ప్రజలు బాగా మనసులో పెట్టుకున్నారు. రీజన్ నెంబర్ 9, ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్. బెంగాల్లో గడిచిన 3 టర్మ్స్గా అధికారంలో ఉన్న టీఎంసీ పెద్దగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, జాబ్స్ విషయంలో కానీ అభివృద్ధిని తీసుకురాలేకపోయింది. ఎంప్లాయ్మెంట్ విషయంలో పెద్దగా ముందుకు వెళ్ళలేకపోయింది. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు, అక్కడ ఉద్యోగాలు కోరుకున్నారు, అవకాశాలను కోరుకున్నారు. అది కూడా ఒక ప్రధాన కారణమైంది. లాస్ట్ అండ్ ఫైనల్ 1, బీహార్ నుంచి గంగ ప్రవహించి బెంగాల్కే వస్తుంది అని చెప్పి మోదీ షా ద్వయం కాళ్లకు బలపం కట్టుకొని తెస్టేసు కూర్చొని బెంగాల్లో డే అండ్ నైట్ కష్టపడుతూ ఎలా అయినా సరే బెంగాల్ని చేజిక్కించుకోవాలని పన్నిన వ్యూహాలు, చేసిన వర్క్, ఇదంతా కూడా బెంగాల్లో ఈ స్థాయి గెలుపుకి కారణమైందని చెప్పచ్చు. సో ఈ 10 కారణాలు బెంగాల్లో బీజేపీ జైత్రయాత్రకి ప్రధాన కారణాలుగా చెప్పచ్చు. లైక్ చేసి కమెంట్ రాస్తూ షేర్ చేయండి.